కత్తిలు చూపిస్తూ రఫా ఆడిస్తాం, మేము అధికారంకి వస్తే మేము అందరినీ కూడా తెగ నరుకుతాం అని ఒక సంకేతాలు ఇవ్వడం వెనకాల ఆంతర్యం ఏంటో ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది చాలా దారుణం. అలాగే ఎవరైతే కత్తులు అవి చూపించి ప్రజలకి భయాందోళన గురి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారండి. అలాగే ఆర్మ్స్ యాక్ట్ ప్రకారంగా కూడా పనిముట్లు ఏవైతే అవి ఇప్పుడు గుణపం ఉంది, గుణపం అంటే పనికి ఉపయోగపడతారు, అవి పట్టుకొని ఎవరైనా పట్టుకుని వెళ్తున్నారు అనుకోండి, పెద్ద విషయం కాదు. అలాగే వంట చేసినటువంటి కత్తి ఎవరో పట్టుకున్నారు అనుకుందాం, దాని మీద కూడా పెద్ద ఉండదు. ఇది పెద్ద వేట కొడవలు అంటారు, ఇట్లా వేటకు ఉపయోగించేటువంటివి. అలాంటి కత్తులన్నీ చూపించడం ఇది ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా కేసుకి అట్రాక్ట్ చేస్తుంది. కనుక సంబంధిత అధికారులకు కూడా ఒకసారి గమనించాలి. ఎవరైతే చట్టాలు అతిక్రమించారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. కానీ ఈ సంస్కృతి ఏదైతే ఫ్రాక్షన్ మెంటాలిటీ, లేకపోతే మాకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నా, మాకు ఆలోచనకి వ్యతిరేకంగా వెళ్ళినా, మాకు నచ్చినట్టు ఎవరైనా చేసినా వాళ్ళను తెగ నరుకుతామని ఉద్దేశంతో కత్తులు చూపించడం మాత్రం ఇది సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారండి. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చరిత్రలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంటుందండి. ఆయనకున్న ఆ నేర చరిత్రే కారణమేమో, అదే ప్రతిబింబించేటట్టుగా వాళ్ళకి శ్రేణులు అందరూ తయారు చేస్తున్నారేమో అనిపిస్తుంది. అయితే ఈ వేటకోడలతో చూపించినంత మాత్రాన మేము జడిసిపోయి వెళ్ళిపోయింది ఎవరు లేరు. ఇవన్నీ కూడా తాటాకు చప్పట్ల కిందని మేము భావిస్తున్నాం. కానీ సభ్య సమాజంలో ఉండేటప్పుడు మాత్రం ఏ విధంగా పుట్టినరోజు చేసుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.